ఒక మారుమూల పల్లెటూరు. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు భగభగా మండుతున్నాడు. ఆ ఊరిలో ఒక పక్కనున్న చిన్న పూరి గుడిసెలో రామయ్య, అతని భార్య సీతమ్మ ఉన్నారు. వారి పేదరికం ఆ ఎండ కంటే తీవ్రంగా ఉంది. సీత, ఎండ మండిపోతుంది. ఆకాశం చూస్తే చుక్క నీరు రాలేలా లేదు. భూమి నెర్రెలు ఇచ్చింది. ఈ పూటకు కడుపులో వేసుకోవడానికి ఏమైనా ఉందా? ఏముందండి, నిన్నటి అన్నం కాస్త మిగిలితే అందులో నీళ్లు పోసుంచాను. కాస్త మజ్జిగ, ఒకే ఒక పాత మామిడికాయ ముక్క ఉంది. మీరు ఉదయం నుంచి కష్టపడి అలసిపోయారు. ముందు మీరు ఆ మజ్జిగన్నం తినేయండి. నీకు కాకుండా నేనొక్కడిని ఎలా తింటాను సీత? ఇద్దరం పంచుకొని తిందాం. సగం సగం కడుపు నిండినా ప్రాణం నిలబడుతుంది కదా. నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది నువ్వు కూడా బాగా అలసిపోయావని. నాకేం ఆకలి లేదులేండి, మీరు తినండి. అయినా భగవంతుడు మనకింత కష్టం ఎందుకిస్తున్నాడో అర్థం కావటం లేదు. పగలు రాత్రి కష్టపడుతున్నా ఈ పూట గడవడమే గగనమైపోయింది. బాధపడకు సీత. దేవుడు ఎప్పటికైనా మన కష్టాలు చూడకపోడు. మంచి మనసుతో బతుకుతున్నాం. ఎవరికీ అపకారం చేయలేదు. ఏదో ఒకరోజు మనకు మంచి జరుగుతుంది. ఇంతలో వాకిట్లో ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది. రామయ్య, ఓ రామయ్య, ఇంట్లోనే ఉన్నావా? ఎవరది? గొంతు ఎక్కడో విన్నట్టుందే. సీత, ఓసారి వాకిట్లోకి వెళ్ళి చూడు. ఎవరో పిలుస్తున్నారు. అలాగేనండి. సీతమ్మ బయటకొచ్చి, అయ్యా, మీరెవరు? ఇంత ఎండలో వచ్చారు? ఎవరికోసం చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? నేను రామయ్యకు వరుసకు బావనవుతాను. నా పేరు వెంకట్రావు. పక్క ఊరు నుంచి వస్తున్నాను. ఇది నా భార్య లక్ష్మమ్మ. అయ్యో, వెంకట్రావు గారా? రండి రండి, దండాలండి. రండక్క, ఎంతకాలమైంది. మిమ్మల్ని ఎప్పుడో చిన్నప్పుడు మా పెళ్లి పీటల మీద చూశాను. అందుకే గుర్తుపట్టలేకపోయాను. లోపలికి దయచేయండి. ఏమండి, ఓసారిలా బయటికి రండి. వెంకట్రావు బావగారు, అక్క వచ్చారు. ఓహో అన్నయ్య, రా రా. ఎంత దూరం నుంచి నడిచి వస్తున్నావు? ఈ మండు వేసవిలో ఎందుకు బయలుదేరావు? అక్క, క్షేమంగా ఉన్నారా? కూర్చోండి. సీత, ముందు చాపవై. బావగారికి కాలు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళివ్వు. ఇదిగోండి చాప. ఈ చెంబుతో నీళ్లు తీసుకోండక్క, పాదాలు కాలిపోతుంటాయి. సంతోషం సీతమ్మ. ఎండలు బగబగలాడుతున్నాయి. పాదాలు బొప్పలెక్కేలా ఉన్నాయి. అబ్బా, ఈ నీళ్లు తగలగానే ప్రాణం లేచొచ్చింది. అవును రామయ్య, పక్క ఊరిలో ఒక పనుండొచ్చాను. అట్లనే నిన్ను చూసిపోదామని ఇటువైపు వచ్చాము. ఎలా ఉన్నావు? పంటలు ఎలా ఉన్నాయి? ఏముంది బావా, చూస్తున్నావు కదా నా పరిస్థితి. వానలు లేవు, పనులు లేవు. ఉన్న ఈ చిన్న గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నాం. మీ దయ వల్ల అంత బాగానే ఉన్నాం. ఎన్నో ఏళ్ల తర్వాత మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏం చేస్తాంలే రామయ్య, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పాత రోజులు పోయి మంచి రోజులు వస్తాయిలే. దేవుడి దయ ఉండాలి కాని. బావగారు, అక్క, ముందా దాహం తీర్చుకోవడానికి ఈ మట్టి ముంతలో ఉన్న బెల్లం నీళ్లు తాగండి. నేను లోపలికి వెళ్లి బెల్లం కలుపుకొని వస్తాను. ఎండకు చల్లగా ఉంటుంది. అబ్బా, ఈ ఎండకు ఈ బెల్లం నీళ్ళు అమృతంలా ఉన్నాయి సీతమ్మ. చాలా సంతోషం. గొంతు ఎండిపోయింది. ఏవండి, ఓసారిలా లోపలికి రండి. మీతో ఒక మాట చెప్పాలి. ఏమిటి సీత, ఏమిటి సంగతి? బయట బావగారున్నారు కదా, ఇప్పుడు ఏంటి అత్యవసరం? ఏవండి, బావగారు, అక్క మధ్యాహ్నం వేళ వచ్చారు. పాపం, ఎండలో చాలా దూరం నడిచొచ్చారు. బాగా అలసిపోయి ఆకలితో ఉంటారు. వాళ్లకు మనం భోజనం పెట్టాలి కదా. అవును సీత, ఖచ్చితంగా పెట్టాలి. మన ఇంటికి వచ్చిన బంధువులను ఆకలితో పంపడం మన పద్ధతి కాదు. కాని మన ఇంట్లో ఏముంది? ఉదయం నువ్వు చెప్పిన కొద్దిపాటి మజ్జిగ అన్నమే కదా. అదే నా బాధ కూడా. ఉన్నది గుప్పెడన్నం, 2 గుటకల మజ్జిగ, ఒకే ఒక్క మామిడికాయ ముక్క. వాళ్ళిద్దరికీ అన్నం వడ్డిస్తే ఇక మనకు ఏమీ మిగలదు. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు కూడా. అదే మాట సీత. అతిథి దేవో భవ అని మన పెద్దలు చెప్పారు. ఇంటికి వచ్చిన బంధువులు దేవునితో సమానం. దేవుడు మన ఇంటికి వస్తే మనకు లేదని చెబుతామా? నా ఆకలి గురించి ఆలోచించకు. ఆ ఉన్న అన్నమే వాళ్లకు వడ్డించు. మనం కడుపులో నీళ్లు పోసుకుని పడుకుందాం. రేపేదో ఒకటి చూసుకుందాం. నాకైతే సమ్మతమేనండి. నా ఆకలి పోయినా పర్వాలేదు,
కానీ మీ కష్టం చూస్తేనే నా కడుపు తరుక్కుపోతుంది. కనీసం మీరైనా 4 మెతుకులు తింటే బాగుంటుంది. పిచ్చిదానా, నేను మగాడిని, కష్టాలకు అలవాటు పడిన వాడిని. నా కోసం నువ్వు బాధపడకు. మన బంధువులకు లోటు రాకుండా చూసుకో. వాళ్ళకు మన పరిస్థితి తెలిసి ఏమాత్రం అనుమానం రానివ్వకు. వాళ్ళు అడిగితే మనం ముందే తినేశామని చెబుదాం. రామయ్య తిరిగి అరుగు మీదకొస్తాడు. ఏంటి బావా, మీ ఊరిలో వర్షాలెలా ఉన్నాయి? పశువులు క్షేమంగా ఉన్నాయా? మా ఊరిలో పర్వాలేదు రామయ్య. చెరువులో నీళ్లు ఉన్నాయి కాబట్టి పంటలకేమీ డోగా లేదు. పశువులు కూడా బాగానే ఉన్నాయి. నీ గురించే నా ఆలోచనంతా. లోపలి నుంచి సీతమ్మ వస్తుంది. బావగారు, అక్క, భోజనానికి అన్నీ సిద్ధం చేశాను, దయచేయండి. అయ్యో, ఎందుకు సీతమ్మ ఇంత శ్రమ? మేమేదో కొద్దిసేపు కూర్చొని కాస్త దాహం తీర్చుకుని వెళ్దామని వచ్చాము. నీకు శ్రమ ఎందుకు? అవును సీతమ్మ, మాకోసం ఎందుకింత హడావిడి? మేము మీ ఇంటికి భోజనాలకు రాలేదు కదమ్మా. అదేం మాటక్క, మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. ఎప్పుడో గానీ రారు. మా పేదవాడి ఇల్లు కదా అని మీరు తినకుండా వెళితే మాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. లేవండి బావా, కంచాల దగ్గర కూర్చోండి. సరే రామయ్య, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను. పదలక్ష్మి, కూర్చుందాం. ఇదిగోండి, ఇక్కడే కూర్చోండి. శుభ్రంగా అరిటాకు వేశాను. ఇదిగో నీళ్లు, ముందు చేయి కడుక్కోండి. ఏం కూరలు చేసావు సీతమ్మ? చాలా గుమగుమలాడుతోంది వాసన. ఏం లేదక్కా, ఈ ఎండవేడికి చలువ చేస్తుందని నిన్నటి అన్నంలో కాస్త మజ్జిగ కలిపాను. నంజుకోడానికి పాత మామిడికాయ ఊరగాయ ఉంది. మేం పేదవాళ్లం, ఇంతకంటే గొప్పగా ఏమీ పెట్టలేకపోతున్నాం. ఏమీ అనుకోకండి, క్షమించండి. అయ్యో, క్షమాపణలెందుకు సీతమ్మా? ఆకలి మీదున్నప్పుడు పంచభక్ష పరమాన్నాలు కూడా ఈ మజ్జిగ అన్నం ముందు పనికిరావు. నువ్వు ప్రేమగా వడ్డించు, అదే 10,000. తినండి బావగారు, తినండక్కా, మొహమాట పడకండి. సీతమ్మ, మరి మీరు? మీ భోజనాలయ్యాయా? మీరు కూడా మాతో పాటు కూర్చోవచ్చు కదా, మనమంతా కలిసే తిందాం. లేదక్కా, మీరు వచ్చే ముందే మేమిద్దరం భోజనాలు చేసేశాం. ఉదయాన్నే పనులకు వెళ్ళాలి కదా, అందుకే త్వరగా తినే అలవాటు మాకు. మాకోసం చూడకండి, మీరు నిదానంగా తినండి. ఆహా సీతమ్మ, ఈ మజ్జిగ అన్నం ఎంతో రుచిగా ఉంది. ఈ ఊరగాయ ముక్క అయితే అద్భుతం. ఈ ఎండకు కడుపులో చల్లగా పడింది, కడుపు నిండిపోయింది. అవును సీతమ్మ, నువ్వెంతో ప్రేమతో వడ్డించావు కదా, ఆ ప్రేమే దీనికి ఇంత రుచిని తెచ్చింది. చాలా తృప్తిగా ఉంది, అమృతం తిన్నట్టుంది. మీరలా అనడం నా పూర్వజన్మ సుకృతమక్కా. ఇంకొంచెం మజ్జిగ వడ్డించనా? వద్దు వద్దు సీతమ్మ, కంఠం వరకు తిన్నాను. ఇక ఒక్క ముద్ద కూడా పట్టదు. చేతులు కడుక్కుంటాను. భోజనాలు ముగిశాక లక్ష్మమ్మ చేతులు కడుక్కొని తను నీళ్లు తాగిన ఇత్తడి లోటాను తిరిగి పెట్టడానికి వంటగది వైపు వెళ్ళింది. అక్కడామె చూసిన దృశ్యానికి ఆమె మనసు కదిలిపోయింది. అప్పుడు లక్ష్మమ్మ తనలో తాను, అదేమిటి, వంటగదిలో ఉన్న కుండలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క మెతుకు కూడా ఎక్కడా కనిపించడం లేదు. పాలు, మజ్జిగ కుండలు కూడా అడుగంటిపోయాయి. పొయ్యి వెలిగించిన ఆనవాళ్లు కూడా లేవు. అంటే వీళ్లు ఉదయం నుంచి ఏమీ తినలేదా? ఉన్నదంతా మాకే పెట్టేశారా? భగవంతుడా, ఎంత గొప్ప మనసు వీళ్లది! తమ కడుపు మార్చుకుని మాకన్నం పెట్టారు. లక్ష్మమ్మ బయటకొచ్చి వెంకట్రావుతో మెల్లిగా, ఏవండి, ఒకసారిలా రండి, మీతో ఒక మాట చెప్పాలి. ఏమిటి లక్ష్మి, ఏమైంది? ముఖం అలా పెట్టుకున్నావు? వాళ్ళేమైనా తప్పుగా మాట్లాడారా? ఏముందండి, మనం ఇందాక కడుపు నిండా తిన్న మజ్జిగన్నం రామయ్య దంపతులకు ఉద్దేశించింది. వాళ్ల వంటగదిలో గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. వాళ్లు ఉదయం నుంచి పస్తులున్నారు. ఉన్నా ఒక్క పూట భోజనం కూడా వాళ్లు తినకుండా అబద్ధం చెప్పి మనకు పెట్టారు. వాళ్ల పేదరికం కంటే వాళ్ల గొప్పదనం చూసి నాకు కన్నీళ్లొస్తున్నాయి. నిజమా లక్ష్మి? ఏమంటున్నావు నువ్వు? వాళ్ళేమీ తినకుండానే మనకంత ఆప్యాయంగా పెట్టారా? అవునండి, నా మాట నమ్మండి. వాళ్లు ఆకలితో కడుపు మార్చుకుని మన కడుపు నింపారు. రామయ్య, ఓ రామయ్య, ఇటురా. వచ్చాను బావా. ఏమైంది? ఏమైనా కావాలా? నా మనసుకు చాలా కష్టంగా ఉందయ్యా. ఎందుకు మాకు ఇంత పెద్ద అబద్ధం చెప్పారు? మీరేమీ తినకుండానే పస్తులున్నారని నా భార్య చెప్పింది. నిజమేనా? ఎందుకు రామయ్య ఇలా చేశావు? అయ్యో బావా, అలాంటిదేమీ లేదు. మేం నిజంగానే ఉదయం... ఆపు రామయ్య, ఇక అబద్ధం చెప్పకు.
నా భార్య వంటగదంతా చూసింది. ఇంట్లో పప్పు దబ్బలు లేకపోయినా ప్రాణానికి సరిపడా ప్రేమాభిమానాలున్నాయి మీ దగ్గర. మీరు పస్తులుండి మాకు భోజనం పెట్టారు. ఇంతటి త్యాగం నేనెక్కడ చూడలేదు. నన్ను క్షమించు రామయ్య. నా వల్ల మీరు పస్తులుండాల్సొచ్చింది. బావగారు, తప్పుగా అనుకోకండి. మీరు మా ఇంటికొచ్చిన అతిథులు. మీకు ఏమీ పెట్టకుండా పంపితే ఆ దేవుడు మమ్మల్ని క్షమించడు. మాకు ఉన్నంతలో మీకు పెట్టాం. దయచేసి బాధపడకండి. ఇందులో మాకు ఎలాంటి కష్టం లేదు. సీతమ్మ, నీ మనసు బంగారమే. పేదరికం మీ ఇంట్లో ఉన్నా మీ హృదయంలో మాత్రం లేదు. మీకు ఎంత చేతులెత్తి మొక్కినా తక్కువే సీతమ్మ. రామయ్య, ఈరోజు నువ్వు నాకొక పెద్ద పాఠం నేర్పావు. మనిషికి ఆస్తిపాస్తులు కాదు కావాల్సింది, జాలి, దయ, ఎదుటివారి ఆకలి తీర్చాలనే మంచి గుణం కావాలని నిరూపించావు. మీరు పెద్దవారు బావా. మేమేదో మా ధర్మాన్ని మేం నిర్వర్తించాం. ఇందులో గొప్పేమీ లేదు. కాదు రామయ్య, నీలాంటి నిజాయితీపరుడు, ఇంతటి నిస్వార్థపరుడు నాకు ఎక్కడా దొరకడు. నాకోసం పక్క ఊరిలో ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ నా పొలాలు, పశువుల శాలలు చూసుకోవడానికి నాకు నమ్మకమైన మనిషి కావాలి. ఎందరినో చూశాను కానీ నీలాంటి వాడు నాకు దొరకలేదు. రేపే నువ్వు, సీతమ్మ మా ఊరికొచ్చేయండి. అక్కడ నా పనులు చూసుకుంటూ ఉండండి. మీకుండడానికి ఒక మంచి ఇల్లు, కడుపు నిండా భోజనం, చేతి నిండా పని నేనిస్తాను. ఇది నా ఆజ్ఞ. బావా, నిజంగానా? నా కష్టాలు తీర్చడానికి ఆ దేవుడే మిమ్మల్ని మా ఇంటికి పంపినట్టున్నాడు. అక్క, మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేము. అది మేలు కాదు సీతమ్మ, మీ మంచి మనసుకు ఆ దేవుడిచ్చిన వరం. ఇంటికి వచ్చిన బంధువులను దేవుడిలా చూసుకున్నందుకు మీకు దక్కిన ప్రతిఫలం. సరే రామయ్య, మేమిక బయలుదేరతాము. మీరు ఈ పూటకి ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోండి. రేపు ఉదయాన్నే మా ఊరికి వచ్చేయండి. ఎదురుచూస్తూ ఉంటాను. తప్పకుండా బావా, మీకు 100 దండాలు. ఏమీ లేని స్థితిలో కూడా బంధువుల పట్ల ఆ పేద దంపతులు చూపించిన నిస్వార్థమైన ప్రేమే వారి తలరాతను మార్చింది. అతిథి దేవోభవ అన్న మాటకు వారు నిజమైన అర్థం చెప్పారు. మనం చేసే నిస్వార్థమైన సాయం, పరుల పట్ల చూపించే ప్రేమ ఎప్పటికైనా మనకు మేలు చేస్తాయి. ఆపదలో ఉన్నవారికి, ఇంటికి వచ్చిన బంధువులకు మనం అండగా నిలిస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు ఖచ్చితంగా గొప్ప సాయం చేస్తాడు.